ఆనం వాళ్ళు ఒక స్థలాన్ని కబ్జా చేసినట్టుగా మీరు ఎప్పుడైనా విన్నారా అయ్యా అని అడుగుతున్నారు. మీరు ప్రశ్నిస్తున్నది ఈ తరంది కాదండి, ఆనం వెంకటరెడ్డి గారి తరం, ఏసీ సుబ్బారెడ్డి గారి తరం, మా తల్లిది. ఎన్నేళ్ళయ్యి ఎప్పుడన్నా విన్నారా ఇది ఆనం వెంకటరెడ్డి గారి గురించి? మీరు ఏ రోజైనా చూపిగలిగినారా? ఎవరైనా శత్రువే మాట్లాడలేదు ఇప్పటికీ. ఎవరు అక్కడ గురించి మా గురించి మాట్లాడిన వాళ్ళు 4 అడుగులకు వెనక్కి వేసినా సరే, తూరు పక్క వేసినా సరే, హరినాథపురం అయినా సరే, రామలింగాపురం అయినా సరే, ముత్తుకూరు రోడ్డు దాకా అయ్యా ఇక్కడ ఒక రైస్ మిల్ ఉండింది, ఎవరిది అంటే ఒకటే మాట వినపడుతుంది మీకు, ఆనవాళ్ళ రైస్ మిల్ అయ్యాది. ఎందుకంటే శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు, ముత్తుకూరు వాళ్ళు, సర్వేపల్లి వాళ్ళు కానీ అందరూ కూడా అదొక విడిదిగా కొంతసేపు అక్కడ కూర్చునేది. ఈ గ్రామాల నుంచి కూడా మొత్తం ఒడ్లు అక్కడే అమ్మేది. మరి అనవసరంగా దీనికి ఒక రాజకీయ రంగు పొలవటం ఎంతవరకు సమంజసం? రెండోది ఏంటంటే, ఏ కార్యక్రమం వచ్చినా బాబు వెంకబాబు గాని, మా అమ్మ నాయన ఓరుగంటి వెంకటరెడ్డి గారు, ఈ గ్రామస్తులే, ఈ ఊరి పెద్ద అయినా, రాజకీయాలు వచ్చినా, ఎలక్షన్లు వచ్చినా, ఆ హరినాథపురం ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మా పెద్దవాళ్ళు అక్కడే కూర్చొని ఉండేది. అక్కడనే అందరినీ పిలవనంపించుకొని రాజకీయం చేసేటటువంటి పరిస్థితులు ఉండేవి. ఈరోజు వైఎస్ఆర్సీపీ అని చెప్పి నన్ను చూపించిన పెద్ద మనుషులు మరి మా కుటుంబీకుల్లో ఒకడైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారి పేరెత్తలేదేందయ్యా? మా అన్నయ్య, ఆయనకి బాగా ఉంది, మరి ఆయన పేరు ఎందుకు ఎత్తలేదు రాజేషా? చెప్పాలి కదా నాకు, ఇది నువ్వు ఎందుకు రాలేదు, నువ్వు ఈరోజు రావాలి కదా. వివేకన్న ఫోటో చూపిస్తా అడుగుదాం అనుకున్నాను నిన్ను ఏసీ సెంటర్లో. అక్కడే ఉన్నాము అందరం, అందుకో అందరూ కూర్చొని ఉన్న రోజులే కావాలని ఎక్కడనే పెట్టపోయినా నేను ఈరోజు ఆ ఫోటో చూసి చెప్పు రాజేష్ నువ్వు గుర్తుందా అని. మొత్తం సిమెంట్ పడి గందరగోళంగా గబ్బు కొట్టబట్టి కాదు, కరెక్ట్ కాదని పెట్టా. మా ఇల్లే కదా ఇది, కనుక్కోండి అయ్యా. రెండవది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా రామనారాయణ రెడ్డి గారు కానీ, ఆనం వెంకటరెడ్డి గారి రాజకీయ జీవితం తర్వాత వచ్చినటువంటి తరం వివేకానంద రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా కబ్జాలు చేసి తీసుకున్న చరిత్ర మీ కొత్త తరం పత్రికల్లో కూడా ఎక్కడ మేము చూడలేం. ఆ రైస్ మిల్లు ముందు వేసిన రోడ్డు 15 అంకణాలు వివేకానంద రెడ్డి గారు ఆయన సొంత స్థలాన్ని ఆ రోడ్డుకి ఇచ్చినారని చెప్పి ఆ రోజు పేపర్లలో, న్యూస్ పేపర్లలో కూడా వేశారండి. అది కూడా తెప్పిస్తున్నాం మేము. ఎందుకంటే ఈ 2 రోజులు అసలు ఏం జరుగుతుందని నాకు అర్థం కాదు. ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళందరూ? ఎందుకు వస్తున్నారు ఆడికి? కబ్జా ఏంది? రైస్ మిల్లు పడిపోయేటట్టుంటే ప్రమాదం అని తీసాం. రివైవ్ చేసుకోవాల్సి వస్తే మళ్ళీ మేము మా రైస్ మిల్లు హద్దుల్లోనే ఆ గోడల పైనే కడుతున్నాను, కట్టమన్నారు. మా కుటుంబం ఆలోచన మేరకు నేనే చేస్తా, ఏదైనా సరే నా ఇంట్లో విజయ చూస్తాడని అంటారు. అలవాటది. ఇక్కడ ఉన్నటువంటి సేద్య పనులు కానివ్వండి, ఒక వ్యవహారం కానివ్వండి, హరినాథపురం కాడ నుంచి విజయ నువ్వు చూడరా అంటది, మా ఇల్లు అంటది. ఆ మాట అలవాటు. ఆనం వెంకటరెడ్డి గారి స్టాచ్యూ తీసే రోజు ఈమన్నది నేనే. అన్న వివేకన్నో నారాయణన్నో కాదయ్యా, నేనే. తీసిన తర్వాత అది రామనారాయణ రెడ్డి గారి ఇంట్లో పెట్టాం. నీ ఫ్లైఓవర్ అంతా పూర్తయిన తర్వాత దాన్ని తిరిగి కద్దామని అంటే ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు దాన్ని కట్టిస్తుంటే ఆడ రేపు ఉండబోయేది కూడా నేనే ఉండి కట్టిస్తా దాన్ని. ఎందుకంటే నన్నే చూడమంటది, నా ఇల్లు అలవాటది. అందుకనే కాంపౌండ్ వాళ్ళు కట్టే రోజు కూడా నన్నే పిలుస్తుంది స్థలం.
నేనే పోయా, మంచి రోజు అన్నారు, టెంకాయ కొట్టా, మామూలుగా వెళ్ళిపోయా. టెంకాయ కొట్టాడు, ఇతను పార్టీ ఆఫీస్ కడుతున్నాడు. ఏందయ్యా దేనికి పార్టీ ఆఫీసు? మామూలుగా కూర్చుంటే రారా నాకు జనం మా మిల్లు కాడికి? పార్టీ ఆఫీస్గా కావాలన్నా, పార్టీ ఆఫీస్ కావాలన్నా నేను రూరల్ ఇన్ఛార్జ్ అయ్యా. టౌన్లో నా జనానికి మా ఏసీ సెంటర్లో బ్రహ్మాండ ఆఫీసు, చారిత్రాత్మకమైన ఆఫీస్ ఉంది. కూర్చుంటే ఎవడన్నా ఆపగలడా నన్ను? రూరల్లో మేము ఆఫీసు పెట్టుకోవాలంటే అది కూడా తయారైపోయింది, వచ్చే నెలలో చేరతా. కాకపోతే చీడపీడల దృష్టి దాన్ని పెట్టి దిష్టి తగలుతుందని గమనం ఎడంగా పెట్టా. అందుకనే మేము ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాం. మా ఉన్న ఆస్తులు మా తండ్రి కాలం నుంచి అరగదీసుకుంటా వచ్చిన వాళ్ళమే తప్ప కొత్తగా మేము సంపాదించుకున్నది అయితే మాత్రం ఏమీ లేదండి. మీకు ఆధార్ కార్డు ఇస్తాను, మా ఆధార్ కార్డు మీద పెట్టి కొట్టే మా ఆస్తి వివరాలు తెలుస్తాయి. ముఖ్యంగా విజయ వైఎస్ఆర్సిపి లీడర్, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్. ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళారో వారి తోలు తీసేదానికి తయారై వచ్చినటువంటి వ్యక్తి నేను, వైఎస్ఆర్సిపి నాయకుడిని నేను, రూరల్ ఇన్ఛార్జ్. చాలా గర్వంగా చెప్తాను. కానీ దీనికి రైస్ మిల్లులకి ఆస్తులకి ఏం సంబంధం అయ్యా? అది మా ఇంటిది. మా అన్నలు చెప్పకుండా, మా ఇంట్లో వాళ్ళు, మా మిగతా అన్నదమ్ముళ్ళు ఒప్పుకోకుండా అసలు అక్కడ అవసరం ఏంటి నాకు? కనీసం ఇది అడగాలి కదా. ఎవరో పనికిమాలిన ఏదో ఒకటి చెప్తే వైఎస్ఆర్సీపీ కాబట్టి, మనం తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ మీద, ఆ విజయ్ కుమార్ రెడ్డి మీద అంత బురద తల్లేస్తే భలే ఉంటుందని ఆలోచన చేయటం విజ్ఞత కలిగినటువంటి పాత్రికేయులు, నేను బాగా తెలిసినటువంటి వాడు. ఎంత ఇబ్బందికరంగా, బాధాకరంగా అనిపించింది. ఇబ్బంది కాదండి, బాధగా అనిపించింది. ఇదిగోండి ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 1947 నుంచి 2008, 2009 ప్రాంతం దాకా రైస్ మిల్లు నడిస్తే దాదాపు 75 సంవత్సరాలు పైబడి యాక్టివ్గా ఉన్నది. పడిపోయేలోపు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆనం వారి ఇంటి తరఫున ఒక సభ్యుడిగా, రూరల్ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సిపి పార్టీకి, మా రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేను గత 2-3 రోజుల నుంచి వైఎస్ఆర్సిపి నేతలు బరితెగింపు, స్థలాలను కబ్జా చేస్తున్నారు, నిద్ర మేల్కొన్నటువంటి అధికారులు, ఇటువంటి రకరకాల శీర్షికలతో పత్రికల్లోనూ మీడియా ఛానల్స్లోనూ వార్తలు రావటం చూసాం. మరి ఏ ఛానల్ కూడా, అది యూట్యూబ్ ఛానల్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద ఛానల్స్ కావచ్చు, ఒక విషయం చర్చలోకి వచ్చినప్పుడు ఎవరైనా దానిని ప్రేరేపించిన తరువాత పాత్రికేయులుగా దానిలోని వాస్తవం ఎంత, అవతలి వ్యక్తిని కూడా అడిగి సమాచారం తీసుకొని తర్వాత మీకు ఏ పద్ధతిలో, మీకు ఏది ధర్మం అనిపిస్తే వాటిల్ని మీరు విశ్లేషించి
పాత్రికేయులు రాసేటటువంటిది నాకు తెలిసినంత వరకు అలవాటు. ఎందుకంటే జర్నలిజం అనే దానికి ఒక క్రెడిబిలిటీ అండి. ప్రతి ఒక్కరూ న్యూస్ పేపర్లు చదివే వాళ్ళు ఉన్నారు. ఈరోజు అరచేతిలోనే వైకుంఠం అనేటటువంటి సెల్ ఫోన్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా జరిగేటటువంటి విషయాలు చూస్తున్నటువంటి సందర్భంలో స్థానికంగా ఏదైనా ఒక సంచలన వార్త అన్నట్లుగా ప్రాముఖ్యతలోకి వచ్చినట్లయితే ఆ వార్తాహారంలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని చదవటం జరుగుతుందండి. మరి ఆ కార్యక్రమంలో పాత్రికేయుల బాధ్యత ఈరోజు నేను కొత్తగా చెప్పేటటువంటి పరిస్థితి కాదు. రకరకాల మాధ్యమాలు ఈరోజు చూస్తున్నామండి. యూట్యూబ్ ఛానల్స్ అని, షార్ట్ మెసేజెస్ అని, షార్ట్స్ అని, రకరకాల విభిన్నమైనటువంటి సమాచారాన్ని ప్రజలకు చేరజేసేటటువంటి మాధ్యమాలు చూస్తున్నటువంటి క్రమంలో కొంతమంది, అందరూ అని అన్నాను కానీ కొంతమంది పరిస్థితుల ప్రభావం లేదంటే వారికి అండగా నిలిచినటువంటి వారి ప్రోత్సాహం కావచ్చు, ఈ స్థానిక లోకల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వారు అనుకున్నది నిజము నన్ను అనుకుంటే ఇక మళ్ళీ విచారణ కూడా అవసరం లేదనే భావంతో ఆ వార్తల్ని ప్రచురించడం మనం అందరం చూస్తున్నాం. అర్థం చేసుకోవచ్చు స్థానికంగా ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో అనేది కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి మేము కావచ్చు, పత్రికేయ విధి నిర్వహణ చేస్తున్న మీరు ప్రతి ఒక్కరికి కూడా అంతర్లీనంగా మనకు జరిగేటటువంటి పరిణామాలు తెలుసండి. అందుకనే ఏ రోజు కూడా పాత్రికేయ మిత్రుల్ని గట్టిగా మాట్లాడటం కానీ, దూకుడుగా మాట్లాడటం కానీ, ఏ కార్యక్రమంలో కూడా హద్దు దాటి మాట్లాడటం కానీ మేము ఎప్పుడు చేసిన పరిస్థితి లేదు. ఎందుకనో నిన్నటి నుంచి కొంతమంది పాత్రికేయులు అన్న ఈ విషయం మీద మీరేమన్నా వివరణ ఇస్తారా అని చెప్పి అడిగారండి. మరి వారు అంతకు ముందే వార్త నిజమా కాదా అనే మేమాంసలో పడి అడిగారో నాకు తెలియదు, లేదంటే మనం రాసింది ఆయన్నే అడుగుతాం నిజమా కాదా అనే ఆలోచనతో అడిగారో నాకైతే తెలియదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేరెన్నిక కలిగినటువంటి టీవీ5 లాంటి ఛానల్ మా సోదరుడు రాజేష్ బాగుండేది. ఈరోజు రాజేష్ కూడా ఉండుంటాను, మాకు చిరకాల మిత్రుడు. వివేకన్న ఏసీ సెంటర్లో అక్కడ ఉన్నప్పటి నుంచి మాకున్నటువంటి సంబంధం. ఆయనది నేను నిన్న చూసా, ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఇతను నన్ను కనీసం ఒక మాట అడగలేదు. తప్పైతే రైట్మే, ఏ మొహమాటమో బెల్లా ఎవరిని ఆయన సొత్తు రైట్మే. కానీ ఆ రాసే ముందో చెప్పే ముందో ఎవరో పనికిమాలినోడు చెప్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాబట్టి ఇతను సాధ్యమైనంత మేర బురద చల్లతాలని చెప్పి ఎవడన్నా ఒకడు ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఖండించి వాస్తవాన్ని తెలుసుకొని సోదరుడు చెప్పుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే ఇటువంటివి దాచిపెట్టా దాగేవి కావు, కళ్ళ ముందు కనపడే సత్యాలవి. నేను దాంట్లో చూసా, నేను టెంకాయ కొట్టేది ఆ వీడియో పెట్టారు. నేనే పట్టపగలు జనం మధ్యలో టెంకాయ కొట్టింది నేనే. కారణం
ఎందుకయ్యా నువ్వు అని అడుగుంటే నేను చెప్పేవాడిని, తప్పకుండా చెప్పేవాడిని. ఆ స్థలం వెంకటకృష్ణ రైస్ మిల్ అని మా అమ్మ తండ్రి గారు ఓరుగంటి వెంకటరెడ్డి గారు 1946వ సంవత్సరం అండి. ఇప్పుడు చెప్తున్నాను మీకు. కొంతమంది మిత్రులు నన్ను అడిగి రాస్తామని అనుకున్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. 1946 స్వాతంత్ర్యం రాలేదండి. అప్పటికే 24 సెంట్ల భూమి ఆయన పేరుతో ఉంది, శిస్తులు కట్టారు ఆయన. 1947లో అవిభక్త మద్రాసు రాష్ట్రంలో మన ప్రాంతాలు ఉన్నప్పుడు వారు రైస్ మిల్లు కట్టాలని ప్లాన్ అప్రూవ్ చేసుకొని 1947లో ఆ రైస్ మిల్ కట్టడం కూడా జరిగింది. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు టూకీగా చెప్తున్నాను, దాని చరిత్ర చెప్పాలి. 1947 నుంచి 2008-9 మన వివేకన్న ఆఖరి ఆయనకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేదాకా ఆ రైస్ మిల్ ఎక్కడ నడిచిందండి. వెంకటకృష్ణ రైస్ మిల్ అని పిలిచేది లేదు, దాన్ని ఆనవాళ్ల రైస్ మిల్ అంటారు. ఒకప్పుడు ఈ రోడ్లు లేవు, ఈ పెద్ద పెద్ద రోడ్లు లేవండి. సౌతరావుపాలెం ఏసీ సుబ్బారెడ్డి గారు ఉన్నటువంటి ప్రాంతం నుంచి కూడా ఈ చింతారెడ్డిపాలెం ఇది డొంక, దీంట్లో నుంచే నెల్లూరు టౌన్లోకి వెళ్ళేది. ఏసీ సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఆన వెంకటరెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా ఆ రైస్ మిల్లు కాడ ఆగేదండి. కారణం ఓరుగంటి వెంకటరెడ్డి గారి కూతురే మా అమ్మ ఆన వెంకటరమణమ్మ గారు. మా అమ్మకి రాసిచ్చాడు ఆయన. మరి ఆ రోజైన మున్సబ్ గారు ఉన్నాడు. మేము ఇప్పుడు దాదాపు 80 సంవత్సరాలు పైబడ్డాం. ఎందుకంటే ఆ సమయంలో మేము పుట్టలా, వివేకన్నే పుట్ల. కాబట్టి మాకు ఊహ తెలిసేటప్పటికే ఆనవాళ్ల రైస్ మిల్లుగా రైస్ మిల్లు ఉంది. కారణం ఏంటంటే మా తండ్రి గారు మా అమ్మని పెళ్లి చేసుకున్నారు, ఆమెను చింతారెడ్డిపాలెం. ఈ ఓరుగంటి వెంకటరెడ్డి అనే ఆయన నెల్లూరు మున్సబు మా తాత. కాలక్రమేణా మా తండ్రి గారిని వివాహం అయిన తర్వాత ఆ రైస్ మిల్లు జరుగుతూ ఉండేది. అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఆ రైస్ మిల్ కాడ ఆగేది, వాడు కూర్చుంటుండేది మా నాయనతో పాటి. గుర్రాల మడుగు సంఘం కానీ, హరినాథపురం కానీ, రామలింగపురం కానీ, రామూర్తి నగర్లో కానీ, ఆకుతోట హరిజనలో కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆనం సానుభూతి పరుడు, ఆనం కార్యకర్త ఆగినటువంటి స్థలం అది. ఎందుకంటే ఆనం వెంకటరెడ్డి గారు ఆడు కూర్చొని ఉండేది. కొత్త తరం 30-35 సంవత్సరాలు నిండనటువంటి విలేకరులకు పెద్ద తెలుసుండకపోవచ్చండి, తెలీదు కూడా, అవకాశం లేదు మీకు. 1946-47 అంటే మాకే తెలియదయ్యా. అటువంటి స్థలంలో దాదాపు 70 సంవత్సరాల రైస్ మిల్లు కార్యక్రమాలు జరిగాయి. వెంకటకృష్ణ రైస్ మిల్ అనే పేరుతో కరెంటు బిల్లులు కట్టి ఉన్నారు, 24 సెంట్లకు శిస్తు కట్టున్నారు. ప్రధానమైనటువంటిది మున్సిపల్ ట్యాక్స్. ఆ రోజు నుంచి కూడా మున్సిపల్ ట్యాక్సులు ఈ రోజు వరకు కూడా కట్టున్నారండి. ఎన్ని సంవత్సరాలు ఆయన? ఈ ఏళ్ళకైతే 80 సంవత్సరాలు పైమాట. రైస్ మిల్లు జరుగుతున్నటువంటి కాలం వరకు నేను లెక్కేస్తే దాదాపు 75 సంవత్సరాలు మాట. ఎందువల్ల దాన్ని తీయాల్సి వచ్చింది? పడిపోతుండింది. 70 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత
తెల్ల సున్నంత రాయితో కట్టుబడులు, ఆ మిల్లు యంత్రాలు అవి సరిగ్గా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే అనం వివేకానంద రెడ్డి గారే ఇది ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండి తీసేస్తారా మళ్ళీ రివైవ్ చేస్తామని ఆ రోజు ఆయన మాటకు తిరుగులేదు. మా ఇంట్లో చేసేశారు. మళ్ళీ ఆ రాజకీయాల్లో పడిపోయి ఆ రాజకీయాల కార్యక్రమాలు అలాగనే వదిలివేయటం జరిగింది. ఆయన కాలం చేశారు. తర్వాత ఆయన పిల్లలు, ఆయన కుటుంబాలు, ఎందుకంటే దానినే మా అమ్మగారికి ఊరగంటి వెంకటరెడ్డి గారు సెటిల్మెంట్ చేశారండి. ఆ డాక్యుమెంట్లను కూడా చూడమన్నాం. ఎందుకంటే మేము ఎప్పుడు ఇది ఊహించలా. ఎందుకంటే ఇవన్నీ మా దగ్గర మామూలుగా అందరం రాజకీయాల్లో ఎవడు పట్టుకోవడం తిరిగే కథ అయిపోయింది. కొన్ని దొరికినాయి, కొన్ని దొరకపోయినా పర్వాలా, మొత్తం రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఎతకండి ఉంటాయని చెప్పాం. అవి కూడా తీస్తున్నాం. మరి ఈ సందర్భం ఇలా ఉంటే ఉన్నట్టుండి కబ్జా చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కబ్జా చేస్తున్నారు. ఒకటే విషయం చెప్తున్నానండి, 2002వ సంవత్సరంలో మా తల్లిగారి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఎటుండెట్టు వస్తుందోనని వీరునామా వల్ల నా తండ్రి నుంచి నాకు సంక్రమించినటువంటి నా ఆస్తి మా 4 బిడ్డల కుటుంబాలకి నేను రాసిస్తున్నానని సెటిల్మెంట్ పత్రం రాసిస్తున్నారండి. రిజిస్టర్ కాదా, కానీ సెటిల్మెంట్ పత్రం మా తల్లిది మేము గౌరవిస్తాం. దీంట్లో సభ్యులుగా ఆనం వివేకానంద రెడ్డి గారు ఉన్నారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, జయకుమార్ రెడ్డి గారు ఉన్నారు, నేను. అదే క్రమంలో ఈ కాలక్రమంలో ఈ 75-78 సంవత్సరాల కాలంలో ఆ జరుగుబాటులో ఆనవ వివేకానంద రెడ్డి గారి బావమర్దులు కూడా చేరేద్దాం, వాళ్ళ కుటుంబాన్ని కూడా. ఇవన్నీ కూడా అధికారికంగా సెటిల్మెంట్తో ఏర్పాటు చేసుకొని అక్కడ వ్యాపారం చేసేది. హర్నాథపురంలోనే ఉండేది, బట్టన్నాల కొండ అని అంటారు, వాళ్ళందరూ ఉండేది అక్కడ. ఇప్పటికైనా సరే మరి తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో మా సోదరుడు రాజేష్ నాకు తెలియదు. తమ్ముడా నీకు చెప్తుండా, నీకు మేము కొత్త కాదు, ఇక్కడ ఉన్న చాలా మందికి కూడా మేము కొత్త కాదు. ఏ రోజైనా